ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వక్ మణి బాబు. అయితే నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నా. ఒకరికి ఏదైనా సరే బ్యాక్ డౌన్ పడింది అంటే ఖచ్చితంగా తను చేసే నెక్స్ట్ స్టెప్ కూడా అంతే డౌన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మరి వాళ్ళు అక్కడ చేసే మిస్టేక్స్ ఏంటి, ఒకసారి చేశాక గ్రహించుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళు చేసే విధానంలోనే తప్ప అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కదా, సార్ని అడిగేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఒకరు బ్యాక్ స్టెప్ వేస్తున్నప్పుడు ఆల్రెడీ బ్యాక్ స్టెప్ ఉంటది వాళ్ళకి, కానీ నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ కూడా అన్ని బ్యాక్ సైడ్ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటది. మీరు వినే ఉంటారు. చూశాను కూడా, చూశాను. ఎందుకంటారు? ఆలోచన విధానమే కారణం. వాళ్ళ ఆలోచన విధానం, ప్రవర్తన విధానం అక్కడ దాన్ని సరిగా చూడడం లేదు, అంటే సరిగా గుర్తించడం లేదు అనేది. ఒకసారి ఫెయిల్ అయింది కదా, అవును, తెలిసి తెలియక ఒకసారి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతుంది అంటే ఏంటంటే నెక్స్ట్ నువ్వు మేల్కొల్పడానికి నేను ఒకసారి చేస్తున్నది అని అర్థం. అంటే గొప్పగా జరుగుతుంది నెక్స్ట్ నువ్వు కనుక కరెక్ట్గా ఉంటే. అక్కడ ఎందువల్ల ఫెయిల్ అయింది అనేది నువ్వు నీ దృష్టి మొత్తం దాని మీద పెట్టాలి. ఎక్కడ మిస్టేక్ చేశాను గ్రహించినా గానీ అది రాకపోతే సార్, రాకపోయే చరిత్రే లేదు ఇంతవరకు, ఆ సీనే లేదు. నా సబ్జెక్ట్ని పట్టుకో, మైండ్ని వాడుకో. నేను మైండ్ పవర్, థాట్స్ మైండ్ పవరే చేపిస్తాను. ఇక్కడ పూజలు, తంత్రాలు, మంత్రాలు ఏముండవు. కాబట్టి చూడండి, బిజినెస్ మ్యాన్లు కూడా నా దగ్గర నేర్చుకుని ఎలా ఉన్నారనేది మీరు చెప్పారు కదా. అదే బిజినెస్లో నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, భీమవరం, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, తిరుపతి, బెంగళూరు ఉన్నాయి కదా. దాంట్లో చూడండి వాళ్ళు ఎలా ఒకప్పట్లో ఎలా లాస్ అయినారు, అన్ని కోట్లు ఎలా పోగొట్టుకున్నారు, మళ్ళీ అదే ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి నా దగ్గరికి వచ్చిన తర్వాత. మళ్ళీ ఎంతైనా సంపాదించగలను అనే ధైర్యం ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు చూడండి. అంటే ఒక దగ్గర తప్పు జరిగింది, తెలిసి తెలియక జరిగిపోయింది. ఆ తప్పుని పట్టుకొని పీకలాడుతుంటే మళ్ళీ తప్పు జరుగుతూనే ఉంటుంది. అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఈ తప్పు జరిగిందంటే మళ్ళీ నెక్స్ట్ ఘన విజయం సాధించబోతున్నావు అని నువ్వు అర్థం. నువ్వు కనుక కరెక్ట్గా ఆలోచిస్తే ఘన విజయమే నీకు మళ్ళీ బలంగా ఉంటుంది, దానికి రెట్టింపులుగా ఉంటుంది ఆదాయం. అక్కడ నువ్వు చేసిన మిస్టేక్ అనేది బాగా గుర్తించు. ఎక్కడే పొరపాటు చేసినావు దాన్ని చూసుకో. ఈ పొరపాటు ఇంకా జరగకుండా నీ మైండ్ ఎనీ టైం పాజిటివ్గా ఆలోచించు. నెగిటివ్గానే తీసేయి, పాజిటివ్గా ఆలోచించుకో. నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు, ఏంది దాని పరిస్థితి ఏంది. అందుకనేసి ముందు రోజు క్రియేటింగ్ ఉండాలి. బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు కానీ రేపు చేయబోయే విషయాన్ని కూడా ఈ రోజు నైట్ క్రియేటింగ్ అనేది, ఆ విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డ్రీమ్ లెక్క వెళ్ళాలి. ఒక విజువలైజేషన్ ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, నేను రేపు ఇలా చేయాలి, దీన్ని ఇలాగానే తీసుకొని వెళ్ళాలి, ఇలాగానే అది ఉండాలి అనేది క్రియేటింగ్ చేసుకో. ఆ విజువలైజేషన్ డ్రీమ్ లెక్క వెళ్ళిపో. డ్రీమ్ లెక్క వెళ్ళినామంటే రేపు అలాగనే చేస్తుంది. ఇది ట్రైన్ అవ్వాలి. ఈ మైండ్ కానీ బాగా ట్రైన్ అయిందంటే ఆటోమేటిక్గా అక్కడ రేపు చేపిస్తుంది. నేను మీకు ఇక్కడ చేసే వీడియోలన్నీ నిన్నే అయిపోయినాయి. మీ టీవీ, తెలుగు టీవీ వాళ్ళకి అందరికీ నిన్నే అయిపోయినాయి. కాబట్టి నేను సులభంగా నేనేం కష్టపడలే. మీరు ఏం అడిగినా చెప్పేస్తాను. ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నానంటే ఏంది, నా థాట్స్ పాజిటివ్, నాకు విశ్వశక్తి ఇస్తుంది. నేనేం మాట్లాడాలనే ప్రతి మాట నాకు ఇస్తుంది. నేను అనుకున్నది ఒకటైతే కూడా డైవర్ట్ చేసి టక్కని దాని ఫ్లోలో మళ్ళీ వేరేది ఇచ్చేస్తుంది. కాబట్టి ఆ థాట్స్ రిలీజ్ అయిపోవాలి. అక్కడ చేసిన మిస్టేక్ని బట్టి అయ్యో తప్పు చేసినానే పోయిందే, ఆ పోయింది అంటే మళ్ళీ కూడా పోతుంది. మీరు చెప్పారు కదా, ఒకటి పోయింది, ఇంకొకటి కూడా పోయింది, ఇంకొక రెండు కూడా పోతాయి, పోతూనే ఉంటుంది. అట్లా కాదు, ఇది పోయింది, ఇంక ఇటువంటి పాల్టేర్ లేదు, నేను ఎలాగని దీన్ని కూడా అక్కడ సంపాదిస్తాను, ఈసారి ఖచ్చితంగా నా వల్ల అవుతుంది అనే ఆలోచన విధానాన్ని మార్చుకునేసి ప్రతిరోజు వీలైనంత వరకు ఇలా ఉంది కదా, మీరు వీలైనంత వరకు కొంత దాన ధర్మాలు బిజినెస్ మ్యాన్లు ఖచ్చితంగా చేయాలి. రెట్టింపులుగా ఆదాయాన్ని కుమ్మేయచ్చు. మీరు బిజినెస్ మ్యాన్లు కానీ దాన ధర్మాల కింద కానీ పాల్పడ్డారంటే మీకు ఇక్కడ 1000 రూపాయలు చేసినామంటే ఇక్కడ 10,000 రూపాయలు కుమ్మేయచ్చు. నాకు తెలిసిన ఒక పర్సన్ ఎగ్జాంపుల్ గా చెప్తా సార్. సో 3 years బ్యాక్ ఒక బిజినెస్ పెట్టి లాస్ అయ్యి దాని త్రూ ఇంకా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వెయిట్ చేసినా అప్పటికి ఇంకా ఎన్నిసార్లు అయినా సరే డౌన్ ఫాల్ వస్తుంది. మీరు అన్నారు దాన ధర్మాలని, ఆయన చేతికి అసలు అదుపు ఉండొద్దు అని చెప్పొచ్చు. అంతగా దాన ధర్మాలు అయినా కానీ సరే సక్సెస్ చూడలేకపోతున్నారు. ఏంటి దాన ధర్మాలు అంటే వాళ్ళు చేసే విధానంలో కూడా దాన ధర్మాలు తప్పు ఉన్నాయి కదా. పేదరికాన్ని ఆకర్షిస్తారు, మళ్ళీ పేదవాళ్ళకే చేస్తూ ఉంటారు, పేదవాళ్ళకి ఇస్తుంటారు దాన ధర్మాలు అంటే. మరి ఎవరికి ఇవ్వాలి సార్? అది రూల్స్ ఉంది కదా, అది నెక్స్ట్ వీడియో కావాలంటే చేద్దాం. ఎందుకంటే సావిత్రి, సినీ సావిత్రి ఏం చేసింది, కోట్లు సంపాదించి పేదవాళ్ళకి పంచిపెట్టింది. ఏమీ లేకుండా చనిపోయింది ఆమె, కోట్లాధిపతి, ఏమీ లేదు. అంటే దాన ధర్మాలు ఆయన థాట్స్ ఇక్కడ మంచి చెర తెలియద్ది మైండ్కి. నువ్వు పేదవాళ్ళకి ఇవ్వాలి అనుకున్న పేదరికాన్ని క్రియేట్ చేసుకుంటుంది, ఆకర్షించబడుతుంది. అప్పుడు నిన్ను కూడా పేదరికం అంటే సక్సెస్ లేకుండా పోవడానికి కారణం వాడే అని చెప్పాను కదా. పేదరికంలో పెట్టిందే లేదు ఆయన్నే, ఏమి రావు, ఏమి ఉండవు చేతిలో, మొత్తం పోతుంది. దాన ధర్మాలు చేయమన్నాను ఎలా అనేది ఎన్నో వీడియోలో కూడా మీకు కూడా చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ కావాలంటే కూడా చెప్తాను, ఏం ఇబ్బంది లేదు. అంటే థాట్స్ అనేది ఆ రిలీజింగ్ పేదరికాన్ని ఆకర్షించింది. అంటే చేసినాడు, అద్దె లేదన్నారు కదా మీరు, పేదవాళ్ళకి ఇవ్వడం అంతే, అద్దె లేదు, పేదరికం అక్కడ. ఇంకా బిజినెస్ పెరిగితే ధనవంతులు అవుతుల్లా ఆడు కాదు, ఆయన పేదవాళ్ళని ఇష్టపడుతున్నాడు కదా, అందువల్ల పేదరికం లాస్ చేస్తున్నది ధనవంతుని. బిజినెస్ పెరగదు ఆయనకి, మొత్తం లాసే. దాని థాట్స్ మారాలి. దాన ధర్మాలు చేయమన్నాను ఎలా అనేది గుర్తించాలి.
అది అవతల నెక్స్ట్ వీడియోలు చేద్దాం, ఓకేనా? కాబట్టి అక్కడ జరిగిన తప్పు ఏందని ఒక్కసారి చూసుకొని ఇలాంటి తప్పు ఇంకా జరగకూడదు అని ఆలోచన పెట్టి ఇంకా నా వల్ల అవుతుంది, ఇక్కడ పోయిన నష్టపోయిన దాన్ని కూడా ఈసారి సంపాదించగలను అని ఆలోచన పెట్టి ప్రతిరోజు ముందు రోజు నైట్లోనే క్రియేట్ చేసుకోండి, ఒక విజువలైజేషన్ చేసుకోండి. ఏంది రేపు జరిగేదాన్ని పదే గట్టిగా చేయండి, ఊహించండి. మీరు పదే ఊహించినారంటే అంటే ఒక రోజుతో పని కాదండి ఇది. మన బాడీ మొత్తం నెగిటివ్ పాజిటివ్లో నిండిపోయిన బాడీలు మైండ్, దాన్ని తీయాలి, నెగిటివ్ అన్నీ పోవాలి, పాజిటివ్గా ఉన్నవాడికి అవన్నీ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న విధంగానే ఇక్కడ పనులన్నీ అయిపోతుంటుంది. అప్పుడు బిజినెస్ సక్సెస్, నువ్వు అనుకున్న పనులు సక్సెస్ అవుతుంది, ఏదైనా సాధించబడతావు. అందుకని మీరు అన్నారు కదా అద్దె లేకుండా దాన ధర్మాలు చేస్తున్నాడు అని. అద్దె అనేది ఏం చేస్తున్నాడు? ఆయన పేదరికానికి పంస్తున్నాడు. ఆయన ధనవంతుని ఎలా చేస్తుంది? పేదరికానికి ఇస్తున్నాడు కాబట్టి ఆయన పేదోడు చేయడమే ఆ పని. ఆయన పేదరికం అంటే ఇష్టం అని ఇచ్చింది, ఇష్టపడుతున్నాడు. ఆ పేదరికాన్ని ఆయన కూడా పేదరికంలో పెట్టేది ఆ మైండ్ యొక్క ప్రభావం. దానికి రూల్స్ వేరే ఉంది. దాన ధర్మాలు అంటే ఊరికి పేదవాళ్ళు ఇచ్చేస్తే దాన ధర్మాలు కాదు, అది ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాని ప్రకారం చేయాలి. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇంకటాల నుంచి నెగిటివ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో వీలైనంత వరకు కొంచెం దూరంగా ఉండడం మంచిది బిజినెస్ మ్యాన్లు. ఎందుకంటే మనం చేసే బిజినెస్లో మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, వాళ్ళు నెగిటివ్ రిలీజ్ చేసేస్తారు, మనకి వెంటనే చేస్తారు, ఇది ఇంతరా, ఇది ఇంత లాస్ అవుతుంది, ఇది ఇట్టపోతుంది. ఆ థాట్స్కి పవర్ ఎక్కువ, వాళ్ళు నెగిటివ్ పవర్ ఎక్కువ. కాబట్టి ఆ నెగిటివ్ వచ్చి కూర్చున్నదంటే మనం ఏం చేసినా అది టచ్ చేస్తూ ఉంటుంది మన మైండ్ని. ఆ నెగిటివ్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ లాస్ చేసేస్తుంది. అందుకని ఏది చేసినా నీ ఓన్గా చేయి, నీ మైండ్కి చెప్పే సలహాలు మాత్రమే ఉన్నాయి. నీ మైండ్ పరంగా కనపోయినావంటే అది మంచి స్థాయి చూపిస్తుంది. చూపిస్తూ ఇలా చేసుకో, ఏదైనా సాధించబడుతుంది, తిరిగి మాత్రం లేదు. దీనికి ఆధారాలు మీ సెల్లో ఉన్నాయి. నేను ఏది లేకుండా పోలేదు. పెద్ద బిజినెస్ మ్యాన్లు 12 కోట్లు ఎలా పోగొట్టాడు ఆ బిజినెస్ మ్యాన్, బెంగళూరు ఫీడ్బ్యాక్లు తీసుకో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత? చూడు, ఆయన చెప్తున్నాడు, ఏడ్చాడు, 12 కోట్లు అసాల్ట్గా పోగొట్టాను, ఏమీ లేని స్థాయికి భార్య పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోయినా. డబ్బు లేకపోతే నువ్వైనా వదిలేస్తావు, నేనైనా వదిలేస్తాను. ఏమి లేనప్పుడు ఏమి చేస్తారా? వీడితే ఏం కాపురం చేసేది? తినేదానికి తిండి లేదా? ఇంకెందుకు ఏడనేసి నువ్వే జారుకునేస్తావు, పిల్లకాయలు పిలుచుకొని 80 మనీ వస్తావు. వీడికి పెట్టేదే మనం ఏడు చంపాల్సింది, వీడి ఏం లేదు. ఆ డబ్బు ఉంటే చీమలు, దోమలు కాదు, చీమలు కాదు, కాకులు కాదు, పక్షులు కాదు, ఏదైనా వచ్చేస్తుంది. అంటే బెల్లం ఉంటే ఏదైనా ఆకర్షించబడుతుంది, డబ్బుకి బలం ఉంది అని చెప్తున్నాను. కాబట్టి బిజినెస్ మ్యాన్ కోల్పోవడానికి కారణం అతనే, ఇంకా కోల్పోవాల్సిన అవసరం లేదు. థాట్స్ మార్చుకో, అలవాట్లు మార్చుకో, చేసిన తప్పుని సరిదిద్దుకో, ఇంకా పాజిటివ్గా ఆలోచించు, నీ బిజినెస్ నెక్స్ట్ దూసుకెళ్తావు. అందుకే దాన ధర్మాలు చేయమన్నాను, ఎలా చేయాలని మళ్ళీ చెప్తాను, ఓకేనా? చేసుకోండి. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా ఆలోచన విధానాన్ని మార్చుకొని దాన ధర్మాలు చాలా సులభంగా చేస్తూ నా మైండ్ థాట్స్ వల్ల నేను పాజిటివ్గా ఆలోచించి మంచి పెద్ద బిజినెస్లు సక్సెస్ సాధించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.